29-33. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మంది కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయకయుండునని చెప్పగా, అతడు ప్రభువు కోపపడని యెడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మంది కనబడుతురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడని యెడల నాశనము చేయనని. అందుకతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడే తెగించుకుని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనం చేయకున్నాక, అతడు ప్రభు కోపపడని యెడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయకుండానని. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాడు. అబ్రహాము తన ఇంటికి తిరిగిపోయాడు. రెండో వాక్య పఠనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7 నుంచి 13 వరకు అలేఖ్యంగా చదవాలి. వాక్య భాగము ప్రకటన 3వ అధ్యాయం 7 నుంచి 13 వచ్చినామండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవరినో వేయలేకుండా తీయవాడును, ఎవరినో తీయలేకుండా వేయవాడునైన సత్యస్వరూప్యకు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండనను, నీకు నా వాక్యమును గైకొని నా నామము వెలుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసియించున్నాను, దానిని ఎవరినో వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుదనని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటేవు గనుక భూరివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చున్నాను. ఎవడను నీ కిరీటము సంహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. జయించువాన్ని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణం పేరును నా క్రొత్త పేరును వారి మీద రాసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినగా. దయచేసి అందరూ ఆంధ్రప్రదేశ్ కీర్తన 37వ కీర్తన పాడతాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన
వచ్చేసి గ్రేసులుగా వచ్చి ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం తండ్రి నాయన గొప్ప దేవుడా ఈ నామానికి చెల్లించుకుంటున్నాను బాబు. ఇదిగో తండ్రి ఈ దీనిలో ప్రార్థన అర్పించుకోవాలి. ఎందుకు పత్రాలు బయటకు పగట్టేదన్నైనా సహాయం చేయండి యేసయ్య. ఇదిగో నాయన ఇంతవరకు పైన పాటలో నేను స్థుతించామయ్యా, గణపరచావు తండ్రి. అందుకే నీకు స్తోత్రం తండ్రి. వాక్యం చదివిన ప్రతినైనా మీరు అనేకమైన తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు తండ్రి. ఇదిగో బాబు యేసయ్య, మా మాస్టర్ గారు వాక్యం చెప్పబోతున్నారు తండ్రి. ఆ వాక్యంలో మీరు ఉండండి తండ్రి, సహాయం చేయండి తండ్రి. అక్కడ మీరు ఉండి వాక్యం చెప్తున్నట్లుగా మేము నమ్ముచున్నామయ్యా యేసయ్య. ఆ వాక్యాన్ని మా మదిలో గుర్తించుకునే భాగ్యాన్ని దయచేయండి. మా మనసు రేపు చంచలన పోకుండా తండ్రి మీ వాక్యం మీద పెట్టి ఆ వాక్యాన్ని మా మనసులో మా మధ్యలో పెట్టుకునే భాగ్యాన్ని దయచేయండి. దాన్ని ఎవరు వేసిన సహాయం మాకు దయచేయండి నాయన. నీ జ్ఞానాన్ని తెలివిని మాకు దయచేయండి. ఇంకా రావాల్సిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు తండ్రి. అందరినీ తొందరగా తోడుకొని వచ్చే భాగ్యం దయచేయండి, సహాయం చేయండి తండ్రి. మీ నామానికి మహిమ ఘనత చెల్లించుకుంటూ యేసు నామములో వేకువ బ్రతిమలాడి ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. స్పెషల్ సాంగ్ పాస్టర్ గారు చూసి వచ్చేసి ప్రార్థన. నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా.
చాలునయా నీ కృప నాకు చాలునయా ప్రేమమయుడివై ప్రేమించావు కరుణమయుడివై కరుణించావు తల్లిగా లాలించి తల్లిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా నాడుగులు స్థిరపరచి నిలిపివైనా విశ్వముతో నన్ను కడుగును యేసయ్యా ఇమ్మో కన్నెను తెల్లగా మార్చయ్యా తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నీకేమి చెల్లింపు నా మంచి మెస్సయ్య నీ సాక్షిగా నేను ఇక జీవింతున్నా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా తల్లిగా ప్రేమించి తల్లిగా ప్రేమించి ప్రేమ
ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును. మరొకసారి ప్రభుని స్తుతిస్తూ వస్తూ ఈ సమయంలో కూడి వచ్చినటువంటి సంఘానికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనములు ఉదయకాల శుభాన్ని తెలియజేస్తున్నారు. ప్రియాదేవి బిడ్డారా, మరి ఈరోజున మరి మనం పాడినటువంటి 2వ కీర్తన మా కర్త గట్టి దుర్గము అనేటువంటి కీర్తన పాడడం జరిగిందండి. ఆ కీర్తన పాడడంలోని అంతరార్థం ఏంటంటే, మరి నిన్నటి దినాన్ని ఈ లూథరన్స్ ఎక్కువగా దీన్ని జ్ఞాపకం చేసుకుంటారు. పునరుద్ధరణ లేదా మతోద్ధరణ, రిఫార్మేషన్ డే. ఇంగ్లీష్లో బాగా తెలిసి ఈ మాట రిఫార్మేషన్ డే అనేటువంటి మాట. మార్టిన్ లూథర్ ఎంతో ఫైట్ చేసి ఈరోజున మనం ప్రొటెస్టెంట్స్గా మన స్వేచ్ఛాయుతముగా సత్య వాక్యము బోధించుటకు అనుగుణ్యంగా మనం దేవుని శక్తులు నిందారహితముగా నిష్కలంషముగా ఉండుటకు మార్టిన్ లూథర్ మరి రిఫార్మేషన్ డే కోసం ఎంతో కష్టపడ్డాడు. మార్టిన్ లూథర్ ఇందాక పాడినటువంటి కీర్తన ఏదైతే ఉందో అది మార్టిన్ లూథర్ గారు రాసినటువంటి కీర్తనే. ఒకసారి ఆశీర్వాదకరం కాబట్టి ఆ క్రమంలో మనం ఆ కీర్తన పాడడం జరిగింది. సర్వసాధారణంగా తక్కువగా మనం పాడతాం. బాప్టిస్ట్ వారి కంటే ఎక్కువ లూథరన్స్ పాడతారు ఈ పాట. అయితే ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో ఉన్న కీర్తన కాబట్టి అందరం కలిసి పాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు ఇంకా ఉన్నటువంటి చాలా కీర్తనలు మనం నేర్చుకోవాల్సింది, పాటలు అలవాటు చేసుకోవాల్సింది. దేవుని చిత్తం మీద రాగల దినాల వాటి గురించి కూడా మనం ఆలోచన చేసి ప్రత్యేకంగా ఈ కీర్తనల గురించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా మనం అవకాశం అయితే పెట్టుకుందాం. అవకాశాన్ని బట్టి తర్వాత ఆసక్తిని బట్టి కూడా. సో మరి ఇందాక మరి ట్రాక్లో పాడుతున్నటువంటి ఆ సాంగ్ విషయం హంగామా చేస్తున్నారంటే అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మామూలుగా పాట పడుతున్నప్పుడు మ్యూజిక్ వాయించినప్పుడు ఎక్కడైనా చిన్న తేడా అయితే పర్వాలి. ట్రాక్లో అయితే ఇంకా దాని బంధాలు చేసుకుంటూ బాగుంది. ఒకవేళ ఈ ఆర్కెస్ట్రాతో పాటు పాడుతున్నట్టయితే ఇక్కడ మేమేమి చిన్న రాంగ్ చేసినా అక్కడ వారు కవర్ చేస్తారు, వాళ్ళు ఏమి తేడా చేసి మేము కవర్ చేస్తాం. ట్రాక్లో అక్కడ ఉండదు. ఇంకా ఒక్కసారి స్టార్ట్ చేసినట్టే పక్క ప్రణాళిక ప్రకారం వెళ్ళిపోతుంది. చిన్న తేడా ట్రాక్ అంతా ఇంకా సాంగ్ పోయింది. సో ఎనీవే దేవుడు సహాయం చేశాడు. కొంత సమయం దీనికి వెచ్చించాల్సి వచ్చింది, దయతో మరణించండి. సరే ప్రియమైన ఏంటంటే వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభుపేట మీకు వందనాలు తెలియజేస్తూ మరి ఈ రోజున చక్కగా ఇంతవరకు ఆరాధన నడిపించినటువంటి ప్రవీణ్ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. అదే విషయంగా మరి ఈ రోజున అమూలుగా ఒక మాట మీకు చెప్పి నేను వాక్యం వెళ్ళాలని ఆశపడుతున్నాను. మనకి జరుగుతున్నటువంటి వర్షిప్స్లో మరొకసారి మోసెస్ గారు ప్రతి వారు తెలియజేస్తున్నారు. మరొకసారి నేను కూడా తెలియజేస్తున్నాను. మనకి బుధవారం నాడు ఆన్లైన్లో 7:30కి లైవ్లో వర్షిప్ అవుతుంది. అందులో సామెతల గ్రంథం గురించి మాట్లాడుతున్నాను. అలాగే గురువారం నాడు కూడా వారం మధ్య కూడిన చర్చలో జరుగుతుంది, మర్చిపోవద్దు. ఇంకా చాలా మంది రావాల్సినటువంటి వారు ఉన్నారు. చాలా మంచి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి తప్పకుండా సమయం చేసుకుని రావడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. ప్రియ దేవుని సంగమ, ఈ రోజున చదివినటువంటి వాక్య భాగంలో ప్రకటన గ్రంథంలో మనం ఒక సంఘాన్ని చూస్తున్నాం. 3వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం బైబిల్ గ్రంథాన్ని దయచేసి తెలిసి ఉంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి చెప్పబడింది మనకు తెలుసు. ఒకసారి చెప్తారండి. ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దీస్,
ఫిలదెల్ఫియా, లావోదికియా. ఇప్పుడు చూడకుండా అందరూ చెప్పండి ఒకసారి. ఎఫెసు, స్మరణ, పెర్గము. స్మరణ కొంత సువర్ణ అంటారు. సువర్ణ కాదు, స్మరణ. సా కొమ్ము సు కింద మావత్తు స్ము రణ స్మరణ. ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లావోదికియా. 7 సంఘాలు. 7 సంఘాల్లో దేవుని చేత మంచి కితాబు, మంచి ప్రశంసలు పొందుకున్నటువంటి సంఘము ఫిలదెల్ఫియా సంఘంగా మనకు వస్తుంది. ఫిలదెల్ఫియా సంఘం మంచి ప్రశంసలు దేవుడి నుంచి పొందుకుంది. దేవుడు పాజిటివ్గా మాట్లాడాడు అంటే, పాజిటివ్గా మాట్లాడే సంఘాలు ఏమైనా ఉన్నాయంటే ఆ సంఘాల్లో మొట్టమొదటి స్థానం ఏంటంటే ఫిలదెల్ఫియాకి వస్తుంది. తర్వాత స్మరణకు వస్తుంది. స్మరణ రెండవ సంఘం. మిగతా 5 సంఘాలకి వాయించి పడేసి శుభ్రంగా. ఎఫెసు సంఘాన్ని గురించి చెప్తున్నప్పుడు ఆయన హెచ్చరికలు చేస్తూ, నువ్వు ఇలా చేయకపోతే దీపస్తంభాన్ని తీసేస్తానంటాడు. 3వ సంఘం ఇప్పుడు పెర్గమ సంఘంతో ఏమిటంటే, నేను చెప్పినట్టు జీవించకపోతే నా నోటి నుండి వచ్చేటువంటి ఖడ్గంతో నేను నీతో యుద్ధం చేస్తానంటాడు. 4వది తుయతైర సంగతి ఏమంటే, నేను మంచం పట్టించేస్తాను, శ్రమల పాలు చేస్తాను, నీ పిల్లలను చంపేస్తాను అక్కడ కఠినంగా మాట్లాడతాను. తర్వాత సార్దిస్ సంఘం ఏమంటే, నేను దొంగ వలె వస్తాను, జాగ్రత్త అని. ఇక చివరి ఇప్పుడు లావోదికియా సంఘం గురించి చెప్పాలంటే, బాగా చివట్లు పెట్టి జాగ్రత్త, నేను ప్రేమించిన వాడిని గద్దించి శిక్షించున్నాను అని చెప్తూ, నేను గద్దిస్తున్నాను, నేను శిక్షిస్తున్నాను, శిక్షకు లోపడేది. ఇక చివరి సంఘంతో చెప్తాడు. 6వ సంఘం అనేటువంటి ఫిలదెల్ఫియా సంఘం గురించి చాలా ప్రశంసనీయంగా మాట్లాడతాడు దేవుడు. ఒక హెచ్చరిక చేసుకునే ఆ సంఘాన్ని ప్రశంసిస్తాడు. ఫిలదెల్ఫియా సంఘం ఇప్పుడు చెప్పండి, ఎన్నో సంఘం? ఫిలదెల్ఫియా సంఘం 7 సంఘాల్లో 6వ సంఘం ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే ఫిలోస్ అండ్ అడల్ఫోస్ అనేటువంటి 2 పదాలు ఈ ఫిలదెల్ఫియా ఉన్నాయి. ఫిలోస్ అంటే డియర్, ప్రియమైన, లేక పిలవ్, ప్రియమైన. అడల్ఫోస్ అంటే బ్రదర్, అంటే సహోదరుడు, లేదా బ్రదర్లీ, సహోదర పరమైన, అంటే సహోదర ప్రేమ, అంటే ప్రియమైన సహోదరుడు అని అర్థం ఫిలదెల్ఫియా అంటే. ఈ ఫిలదెల్ఫియా ఎందుకు ఈ పేరు ఇవ్వబడిందంటే, ఈ ఫిలదెల్ఫియా అనేటువంటి ఈ సంఘానికి ఈ పేరు ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఒక రాజు గారి పేరు అటానస్ ఫిలదెల్ఫస్ అనేటువంటి ఒక రాజు గారి పేరుని ఈ యొక్క ఫిలదెల్ఫియాకి పెట్టడం జరిగింది. ఇట్ వాజ్ నేమ్ ఆఫ్టర్ ద కింగ్ అటానస్ ఫిలదెల్ఫస్. సరే, దేవుడు ఎందుకు ఈ సంఘాన్ని ప్రశంసిస్తున్నాడు? చూడండి, 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే వినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును చాలు. నీకున్న శక్తి కొంచెం శక్తిలో ఈ సంఘం ఏం చేసిందట? వాక్యము గైకుంది. తర్వాత యేసుక్రీస్తు నామమును ఎరుగను అనలేదంట. తర్వాత వాక్యము ఎలా గైకుందంట? 10వ వచనం అంటే సహనముతో దేవుని యొక్క వాక్యాన్ని గైకున్నట్లుగా ఈ సంఘాన్ని గురించి మనం చూసుకుంటున్నాం. సరే, ప్రియదేవులారా, సంఘము అనేటువంటి మాట ఉపయోగించాడు. సంఘము అంటే అనేకుల కూటమిని, అంటే పలువురు వ్యక్తుల కూటమి సంఘం అంట. సంఘం అంటే సాధారణంగా చాలా మందికి టెంపుల్ అంటే ఈ మెటీరియల్తో చేసినటువంటి ఈ మందిరాన్ని సంఘం అనుకుంటారు. అది సంఘంగా మనుషులే సంఘం. పలువురు మనుషులు కూడుకోవడానికి సంఘం అంటారు, కూటమి. మరి ఇప్పుడు ఈ సంఘాన్ని ప్రశంసిస్తున్నాడంటే ఎవరు ప్రశంసిస్తున్నాడంటే సంఘంలో ఉన్నటువంటి మనుషులు ప్రశంసిస్తున్నాడు. మరి సంఘంలో మనుషులు అందరూ మంచిగా ఉంటారా అంటే
బహుశా మంచివాడు ఉండకపోవచ్చు, కానీ మెజారిటీ పీపుల్ మంచివాడు బహుశా ఉండి ఉండవచ్చు సంఘంలో. మనము అబ్రహాం జీవితాన్ని చూసినట్లయితే మనం చూడగలిగే 18వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూస్తే అబ్రహాం భయపడ్డాడు దేవుడు కదా. సొదొమ గొమొర్రా నాశనం చేయాలనే ఆలోచనతో దేవుడు వచ్చినప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తాడు. ఏ సంఖ్యని స్టార్ట్ చేస్తాడు? 50 సంఖ్యని స్టార్ట్ చేస్తాడు. ప్రభువా, ఒకవేళ ఆ ప్రాంతంలో 50 మంది ఉంటే అక్కడి నుంచి 40, 30, 20 ఆఖరికి 10 కూడా సాయిపోతాం అబ్రహాం. అంటే అదేంటి? ఆ ప్రాంతంలో 10 మంది ఉంటే 10 మంది నీతిమంతులు ఉంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయకుండా విడిచిపెట్టేస్తాను అని దేవుడు అబ్రహాంకు సెలవిస్తాడు. దీన్ని బట్టి మనం ఒక ఆలోచన రావచ్చు. అంటే ఒక సంఘంలో అందరూ మంచివాడు ఉండకపోవచ్చు, కానీ కొందరు మంచివారు ఉంటారు. అయితే ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి ఎక్కువగా ఎందుకు ఇంతగా ప్రశంసిస్తున్నారంటే సర్వసాధారణంగా ఆనాటి కాలంలో సంఘాలు ఈనాటి కాలం సంఘాలు ఉండేవి కాదు. ఈనాడు అంటే గట్టిగా మాట చెప్తారు, చచ్చినాడు మానేస్తారేమో అని గట్టి చెప్పడం మానేసేటువంటి సంఘాలు పొరపాటున పరిశుద్ధాత్మ దేవుడు అవి ఒక వ్యక్తితో మాట్లాడాలనుకోండి, కొన్ని వారాల వ్యక్తులు కనబడరు. ఇలా చూసుకుంటే చాలా లోటుపాట్లు ఉన్నాయి. అప్పుడు సంఘాలు అలా ఉండేవి కాదు. అయితే పూర్తిగా లోపల ఉండేవారు, లేదా సంఘం ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా అగ్ని కనకాలంటే అగ్ని కణాలు ఉండేటువంటి వారు. కాబట్టి సర్వసాధారణంగా ఫిలదెల్ఫియా సంఘం అందరూ కూడా ఒక పద్ధతిలో దేవుడికి చిత్త ప్రకారం జీవిస్తున్నారు. బహుశా ఉండవచ్చు పలువురు దేవుని యొక్క మార్గాన్ని, ఎందుకంటే ఆది సంఘంలో ఉన్నారు అటువంటి ప్రభుత్వం కదా, అన్నయ్య సభ్యులు లాంటి వాడు ఉన్నారు. నివులు చెప్పి నిప్పుల్లాగా ఒక రోజు వచ్చింది పూసుకొట్టారు, అలాగా ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఫిలదెల్ఫియా సంఘంలో అనేకులు ఒక దేవుని యొక్క మార్గంలో వారు జీవిస్తూ అనేకులు బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు కొంచెం లోపల వచ్చిందమ్మా, బయట ఎందుకుంటున్నారు మీరు? అక్కడ మాస్క్ వచ్చారు, జాన్ మీరు కూడా వచ్చేయండి దయచేసి ప్లీజ్, అందరూ వచ్చేయండి, అందరూ లోపలికి వచ్చేయండి. ఎందుకంటే సీట్స్ అనే ఖాళీ ఉన్నాయి కాబట్టి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మీరు కూర్చుంటే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే బయట నాకు కూర్చుని సరే మనం ఎవరైనా సరే మీ మీద నేను డిబేట్ అయిపోతాం, ఖచ్చితంగా డిబేట్ అవుతాం, రైట్? ఎందుకంటే మన గృహాలు ఎక్కడే కాదు, మన ఫ్రెండ్స్ కూడా ఎక్కడే ఉంటారు. ఎవరో పక్కనిస్తారు, పక్కకపోతే గేరం అనుకుంటారు, తప్పదు, రైట్? ఎవరైనా ఫీల్ అయ్యే పర్లేదు, కానీ మన గురించి దేవుడు ఫీల్ అవ్వకూడదు. అది మీరు నేను గుర్తించుకోవాల్సిన విషయం. సరే, దేవుడికి స్తోత్రం కలుగుగాక. సో అబ్రహాము జీవితాన్ని మనం చూసినప్పుడు అక్కడ 10 మంది ఉంటే చాలు, నేను ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా ఆపేస్తానంటాడు. కానీ అక్కడ 10 మంది కూడా కనబడదు. ఫిలదెల్ఫియా సంఘము అద్భుతమైనటువంటి సంఘంగా మనం చూస్తాం. తర్వాత ఈ సంఘము చాలా నమ్మకంగా ఉంది. నమ్మకత్వం ఎప్పుడు కనబడుతుందంటే యేసు క్రీస్తు ప్రభువు నా ప్రభువు అని చెప్పుకోవడం ఏమాత్రం సిగ్గుపడతారు. ఇప్పుడు చాలా మంది సిగ్గుపడతారు, మన యూత్ యంగ్స్టర్స్ బాగా సిగ్గుపడతారు. యేసు క్రీస్తు ప్రభువు అని అనడానికి సిగ్గేసి ఇంగ్లీష్లో జీసస్ క్రైస్ట్ అంటారు. అది కొంచెం బాగుంటుంది, వెలుగుతూ ఉంటుంది, కొంచెం అఫీషియల్గా ఉంటుంది. కాబట్టి జీసస్ క్రైస్ట్ అన్న బాగుంటుంది. యేసు ప్రభు అనగానే మనకు కొంచెం నామోషం. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు అని చెప్పడం వల్ల వచ్చిన సమస్య లేదు. అప్పుడు కానీ చెబితే నరుకుడే, గురి తీసుడే, రాళ్లతో కొట్టుడే. అలాంటి పరిస్థితిలో యేసు నా ప్రభు అని చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడ్డది వాడు. ఈరోజు మనం ఎవరు నరకలో కొట్టడం చట్టం అయినప్పుడు కూడా మనం సిగ్గుపడ్డాం, రైట్? సో నమ్మకమైనటువంటి సంఘంలో ఉంది. నమ్మకమైనటువంటి సంఘానికి దేవుడు, లేదా నమ్మకమైనటువంటి వ్యక్తికి దేవుడు ఏమై ఉంటున్నాడు అంటే 3వ అధ్యాయము 7వ వచనంలో జీసస్ యొక్క క్యారెక్టర్ చూపిస్తున్నాడు. చదవండి ఒకసారి 3:7 ఒక ఫస్ట్ 2 మాటలు చెప్తాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వెయ్యి లేకుండా తీయవాడును, ఎవడు వెయ్యి లేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా. అది చూడండి ఏమంటా, చదవండి. సత్యస్వరూపియు పరిశుద్ధుడు. చాలా క్యారెక్టర్ జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ చూపిస్తున్నాడు. సత్యస్వరూపి అంటే సత్యవంతుడు. దానికి
ఇంగ్లీష్లో మనం చూడగలిగితే, అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు సత్యవంతుడు అనేటువంటి మాట ఈ పాత నిబంధన గ్రంథాన్ని కొత్త నిబంధన గ్రంథాన్ని రెండింటికి కూడా కలిపి చూడగలిగితే, దేవుడు సత్య స్వరూపంటే దేవుడు గాడ్ ఈజ్ రైచియస్. ఇంకొక వెర్షన్లో ఏమంటుందంటే గాడ్ ఈజ్ ట్రస్ట్ వర్ది, అంటే నమ్మదగినటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు, సత్య స్వరూపం. మనము నమ్మదగిన వారు అవ్వచ్చు, కాకపోవచ్చు, కానీ యేసు క్రీస్తు ప్రభు వారు ఎప్పుడు నమ్మదగిన వాడు. శిష్యులు లాంటి వాళ్ళే సిలువ దగ్గర రాలేకపోయారు, ఒక్కడు వచ్చాడు. ఎవరండి? యోహాను. కొన్ని సందర్భాల్లో సత్యానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి, రైట్? అయితే పరిస్థితుల దృష్ట్యా మనం మారిపోవచ్చు, ఇటు అటు పోవచ్చు. కానీ మన దేవుడు, ఏ దేవుడు అయితే మనం ఆరాధన చేస్తున్నామో, ఏ దేవుడి కోసం అయితే మనం అందరం చూస్తున్నామో, ఆ దేవుడు ఇటువంటి ఉండేవాడు కాదు, స్ట్రైట్ గా ఉండేవాడు, ఎప్పుడు ఒకేలా ఉండేవాడు. ఈజ్ ట్రస్ట్ ఉంది. బాబోయ్, ఆ వ్యక్తి నేను నమ్మలేకపోతున్నాను అనుకోవద్దు. మనం ఒకవేళ ఎవరైనా నమ్మదగిన వాడు కాకపోవచ్చు, అఫ్కోర్స్, బట్ గాడ్ ఇస్ ఆల్వేస్ ట్రస్ట్ వర్ది. We can easily trust him under any circumstances. 3వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే సంఘం యొక్క బలహీనత కనబడుతుంది. ఏమిటంటే నీ క్రియలను నీ క్రియలు నేను ఎరుగు, నీకున్న శక్తి కొంచెమై ఉండినని. ఇక్కడ నీకున్న శక్తి కొంచెం, అంటే ఆత్మీయమైనటువంటి శక్తి కాదు ఇది. నీవు చాలా మెటీరియలిస్టిక్ వనరు, పరిస్థితులు అన్ని కూడా సృష్టి చదివినప్పుడు ఆ సంఘానికి అన్ని మీద హీనమైన స్థితిలో ఉందట, బలహీనమైన స్థితిలో ఉందట. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, థుయతైర, సార్దీస్, లౌదికియా, ఈ సంఘాలన్నింటినీ చూసేటప్పుడు వీటన్నిటిలో కూడా తక్కువలో ఉందట, కానీ ఆత్మీయ జీవితం అనేది పెరుగుతుందట. ఈరోజు మన సంఘాలు లేదా మన సంఘం ఎందులో తక్కువైనా పర్వాలేదు, కీబోర్డ్ లేకపోయినా పర్వాలేదు, ఈ సిస్టమ్ లేకపోయినా పర్వాలేదు, కుర్చీ లేకపోయినా పర్వాలేదు, ఏమండి ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ సంఘానికి ఉండాల్సినటువంటి ఏమిటో తెలుసండి? ఆత్మీయత, ఆత్మీయమైనటువంటి అనుభవం, ఆత్మీయమైనటువంటి ఎదుగుదల. మనం సర్వసాధారణంగా చాలా పెద్ద కట్టారండి అనగానే అది మంచి సంఘం అనుకుంటాం. అఫ్కోర్స్ అది చెడ్డ సంఘం కాకపోవచ్చు, మంచి సంఘమే. కానీ మన ఆలోచన ఏంటంటే పెద్ద సంఘం, కల్వరి టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పర్వకానికి వెళ్ళి వచ్చిన ఫీలింగ్ అవుతారు మనోడు. కల్వరి టెంపుల్ వెళ్ళడం రాంగ్ కాదు, అక్కడ దైవజనుడు సామాన్యుడు కాదు, గొప్పడు కాదంట్లా. కానీ మన ఫీలింగ్ చూసారా? ఈ ఫీలింగ్ అవతల విగ్రహం చేసేస్తాం, అందుకే వాళ్ళు కూడా ఏడుస్తున్నారు జనాలు. కల్వరి టెంపుల్కి వెళ్ళినట్టు పర్వత రాజ్యానికి వెళ్ళినట్టు కాదు అసలు. కల్వరి టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నరకంలోకి వచ్చినట్టు ఫీల్ అవుతాం మనం. ఎంత పెద్దది ఉంది, ఎన్ని వనరులు ఉన్నాయని కాదు దేవుడు చూడండి, నీకున్నటువంటి శక్తి కొంచెమైనను. ఆ సంఘం ఆర్థికంగా చాలా హీనమైన స్థితిలో ఉందంట, చరిత్ర చదువుతున్నప్పుడు తెలుస్తుంది. సామాజిక పరంగా కొలగానిగా ఉందట సంఘం, కానీ ఆత్మీయ జీవితంలో పెరుగుతుంది. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, ఈ సంఘాలన్నీ పక్కన పెట్టి ఈ హీనమైన స్థితిలో ఉన్నటువంటి, దీన స్థితిలో ఉన్నటువంటి ఈ సంఘాన్ని దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. రేపు పొద్దున ప్రేమ దేవుడు పెట్టారా, మనం ఎన్ని మేడలు కట్టామో దేవుడు ఎత్తి చూపించాడు పరలోక రాజ్యంలో. కాబట్టి మనం ఎంత సంపాదించామనేటువంటి దేవుడు చూపించు. లేకపోతే మనం ఎన్ని కోట్లు గడించామని అసలు ఏమి లెక్క కాదు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆత్మీయంగా ఎలా బలపడ్డావు, ఎంతమందిని బలపరిచావు, ఎంతమందికి వాక్యం చెప్పావు, ఎంత నీతిగా ఎంత నిజాయితీగా దేవుడితో నువ్వు జీవించావు అనేటువంటిదే మనకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. అంతకు మించి అక్కడ ఏమీ ఉండదు, ఎందుకంటే అక్కడే గోడ తాసు. అక్కడ చూసిన తర్వాత చీచి 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 ఈ తుచ్చమైనటువంటి దరిద్రం కొట్టి ఈ లోకం కోసం నేను ఎంత ప్రయాసపడాలి, అక్కడ బాధపడతాం అంటే అంత అద్భుతమైనటువంటి స్థితి అక్కడ ఉంటుంది పరలోక రాజ్యంలో. పౌరు అంటాడు, మన పౌర స్థితి ఎక్కడ ఉందట, నువ్వు ఎక్కడ ఉందనుకుంటాం, మన పౌర స్థితి అక్కడ ఉంది. వీఆర్ ద హియర్స్ ఆఫ్ ద హెవెన్. సరే ప్రియులు కొన్నారా, వాళ్ళకి కొంచెం శక్తి ఉందంట. ఈ శక్తి ఎలా వచ్చింది? హౌ కుడ్ దే గెట్ దిస్ స్ట్రెంగ్త్, ద పవర్ ఎలా వచ్చింది అంటే వాళ్ళు ఏమో చేశారంట, ఏం చేయాలి, ఎలా వచ్చిందో శక్తి, గాడ్లీ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందండి వీళ్ళకి అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి రాలా,
వారు వాక్యమును వినడం చదవడం, ఆ వాక్యాన్ని గైకుని. నువ్వు క్రీస్తుని కాదనలేదు. క్రీస్తును ఎప్పుడు మనం కాదనుకుని ఉంటాం తెలుసండి. యేసుక్రీస్తు ప్రభువారిని డినై చేయకుండా ఎప్పుడో తెలుసు. ఎప్పుడైతే వాక్యాన్ని గైకున్నాం అప్పుడే. వాక్యం చదవకుండా, వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని పాటించకుండా క్రీస్తు ప్రభువును ఒప్పుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే యేసు ప్రభువును ఒప్పుకోవడం వల్ల నీకు వచ్చేటువంటి పాజిటివ్ కంటే నీకు జరిగేటువంటి కష్టాలు ఎక్కువ, నష్టాలు ఎక్కువ. అయితే వాక్యం ఏం చెప్తుందంటే నీకు ఎన్ని కష్టాలు ఉన్నా, నీకు ఎన్ని నష్టాలు ఉన్నా, నీకు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన అన్ని విధాలుగా ఆదుకుంటాడు అనేటువంటి ఒక నిర్ధారణ చేస్తుంది. కాబట్టి ఆ నిర్ధారణ ఎప్పుడైతే మనం పుచ్చుకుంటామో ఆ నిర్ధారణ మనం యేసే నా దేవుడు ఒప్పుకోవడానికి దోహదపడదు. వాక్యాలు వినకుండా, చదవకుండా యేసుప్రభువు దేవుడు అని ఎలా చెప్తాం? ఏమండి? రైట్. సహనంతో దేవుని వాక్యాన్ని గైకుంటాం. వాక్యాన్ని గైకుంటాడు. అక్కడ చేసే సంఘం చేసేది ఇంకేం లేదండి. వాక్యాన్ని గైకుందంటే అంతే అండి. ఎలా గైకుండా సహనం కలిగి గైకుందంటే అంతే. అంతకు మించి ఇంకేం చేయలేదు వాడు. దేవుడి నుంచి ప్రశంస పొందుకోవడానికి. పాత నిబంధనలో మనం గిద్యోను చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం గిద్యోను మనకు కనబడతాడు. మంచి యోధుడు. అతని కాలంలో మిద్యానీయుల శత్రువులు ఇశ్రాయేలు ప్రజలకి భయంకరమైనటువంటి టార్చర్ చేశారు. ఇశ్రాయేలు ప్రజలు మానసికంగా కృంగదీశారు. వీళ్ళు పంటలు పండిస్తే వెంటనే సరళ వచ్చేసి మొత్తం పంటల కోసం వెళ్ళిపోయాడు. 6వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటారంటే మిడత దండుగా ఉన్నారంట మిద్యానీయులు. అంత భయంకరమైనటువంటి, అంటే ఒక విధంగా చాలా మూర్ఖులు, క్రూరులు, హింసకులు. వాళ్ళ ఎదురు కూడా అంత సామాన్య విషయం చాలా బలంగా ఉండేటువంటి వాళ్ళు మిద్యానీయులు. వాళ్ళ టైంలో గిద్యోను వాళ్ళతో ఫైట్ చేయమని చెప్పాడు. గిద్యోను మిడతలు లాంటి అమోనీయులతో ఎంతమందితో ఫైట్ చేసేది తెలుసండి? ఎంతమందితో అండి? 300 మందితో ఫైట్ చేశాడు. 1000 మంది ఉన్నారు. ఇశ్రాయేలులో కూడా కొన్ని 1000 మంది ఉన్నారు. వాళ్ళకి లేకపోయినా అయినప్పుడు కూడా దేవుడు ఆ 1000 మంది నాకు సంఖ్య కావాల్సింది ఆత్మీయమైన బలం. ఆత్మీయంగా బలంగా ఉన్నటువంటి పురుషులు 300 మంది చాలా వాళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ మొత్తం తరివేశారు. శుభ్రంగా మిడతో తరిగి కూర్చొని బెదిరించాలి. ఎలా సాధ్యమైంది అంటే ఏమీ లేదు. దేవుడు గిద్యోనికి ఏమైతే చెప్పాడో అలా చేసుకుంటూ వచ్చాడు అంతే. ఫలానా ఫస్ట్ ఎంతమంది వెళ్ళాలి, ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఎంతమంది వెళ్ళాలి, వాళ్ళని టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఆ దశ దిశ దేవుడు నిర్దేశం చేసిన తర్వాత ఆ చక్కగా మాటన్ని కూడా చక్కగా ఆలోచించిన తర్వాత 300 మంది తల్లి అన్నారు. 300 మంది కూడా అనలేదు. బాబు 300 మంది వెళ్తే బాబోయ్ గెలుస్తామో లేదో ఇలాంటి ఆలోచన ఏమి లేదని దేవుడు చెప్పాడు. 300 మందితో యుద్ధంలో గెలిచాడు. ఏమైనా దేవుడు దేవుడి యొక్క మాట వినుట శ్రేష్టం, లేదా దేవుని యొక్క వాక్యం నువ్వు కైగూరులో శ్రేష్టత, అది చాలా గొప్పదైన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ సంఘాన్ని మనం చూసినప్పుడు వాళ్ళ స్థితి మితముగా ఉంది, వాళ్ళ యొక్క శక్తి అపారంగా. స్థితి మితం, శక్తి అపారం. ఈరోజు మనం చెప్పగలిగా మన స్థితిని చూసి ఒకవేళ మనం త్వరగా సంఘంగా ఒకవేళ అర్పించుకొచ్చాము, కానీ ఆత్మీయంగా మనం చాలా బలంగా ఉన్నప్పుడు ఈ మాట ఎవరు కూడా అనలేదు. ఆత్మలో మనం ఎంత బలంగా ఉంటామో మన సంఘం దేవుడు దృష్టిలో అంత శక్తివంతంగా ఉంటుంది. అంత శక్తివంతమైన దేవుడు మన సంఘంలో పనిచేస్తుంది. భక్త్ సింగ్ గారు ఆయన సేవ పరిచయం చేసేటువంటి కాలంలో ఆయన ఎన్నో సంఘాలు కట్టాడు, కొన్ని 100,000 సంఘాలు పెట్టాడు. అద్భుతమైనటువంటి దేవుని సేవకుడు. భారతదేశంలో అతని వంటి సేవకుడు ఎంతో గొప్పవాడు ఉన్నారు. At the first place ever in the history of the India, Bhakt Singh reckons as a primary one, and he is the best one ever in the history of the gospel preachers of India. Bhakt Singh garu adbhutamaiన సేవకుడు. ఆయన ఒకరోజు ఒక పొలిటికల్ నాయకుడు, పొలిటికల్ లీడర్, ఆయన అతనికి ఆనుకున్నటువంటి ఒక స్థలం, ఆ సంఘానికి ఆనుకున్న స్థానాన్ని
మాకు ఇచ్చే బ్రదర్ అని అడిగాడు ఆయన. అప్పుడు ఈయన అన్నారట, నేను దేవుణ్ణి పక్షిగా మంచి అలవాటు ఏం చేశాడు, దేవుణ్ణి అడిగి చేశాడు. ఏ పని చేయాలి అది చిన్నదైనా పెద్ద తెలుసా దేవుడిని అడిగి చేసేవాడు. బ్రదర్ నేను దేవుడిని అడిగి చెప్తాను చెప్పాడు. సరే బ్రదర్ మంచి నిర్ణయం తీసుకుని బ్రదర్ అన్నాడు అబ్బాయి. ఆయన అవ్వమని సరే కొద్ది రోజులు అయిన తర్వాత ఏం చేశాడు బ్రదర్ అన్నాడు. దేవుడిని అడిగాడండి, వద్దనేసాడండి, అది దేవుడి సేవ కావాలన్నాడండి. అంటే మీ దేవుడు వద్దంటే బ్రదర్ నేను తీసుకుంటాను బ్రదర్, అది ఎలా తీసుకున్నా బ్రదర్ అన్నాడు. అది ఇంకో మాట కూడా చెప్పాడు దేవుడు, అది ఒకవేళ కాదు కూడదని తీసుకుంటే ఆ నెక్స్ట్ మినిట్లో మీ ఆవిడ కూడా చచ్చిపోతే చెప్పమన్నాడు అని చెప్పాడు. దేవుని శక్తి లోకంలో చూస్తున్నప్పుడు మనం చాలా చాలా హీరోగా కనబడతాం, ధీరుగా కనబడతాం. కానీ మనం పై ఎప్పుడైతే దేవుని శక్తి ఉంటుందో జస్ట్ లైక్ జైంట్స్, ఎవరు కూడా తలపడలేనటువంటి శక్తి మొత్తం అవుతాం. ఆ సంఘంలో మనుషులు తక్కువ ఉన్నారట, ఆ సంఘంలో సంఖ్య తక్కువ ఉన్నారట. నిజంగా ఈ సంఘం చదివేటప్పుడు ఎంత ఇన్స్పైర్ అయ్యాను. మన సంఘంలో సభ్యులు తక్కువ, మన సంఘంలో వనరులు తక్కువ. ఆ దేవుడిని బట్టి వనరులు ఒకటే ఒకటి దేవుడు పెంచుకుంటూ పోతున్నాడు. ఇంతకు మరి హీనమైన స్థితిలో ఉండేవాడు, ఒక సిస్టమ్ లేని స్థితిలో ఉన్నాం, ఒక కీబోర్డ్ లేని స్థితిలో ఉన్నాం, కుర్చీ లేని స్థితిలో ఉన్నాం, స్థలం లేని స్థితిలో ఉన్నాం. అది చదువుతున్నప్పుడు మన మన మనపోటి స్థితిలో ఉన్న వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళని తెలిపేస్తాను. సామాజిక పరంగా, సాంకేతిక పరంగా, ఆర్థిక పరంగా, అన్ని రీతుల సంఖ్యాపరంగా కూడా తక్కువ అంట ఫిలదెల్ఫియా. ఆ సంఘం గొప్ప సంఘం ఉంటున్నాడు దేవుడు. సప్రీమైన దేవుడు పెట్టారా, సహనముతో వీళ్ళు ఈ సంఘం దేవుని యొక్క వాక్యాన్ని కైకున్నారు. ఎలా కైకున్నారు? సహనంతో కైకున్నారు ఏంటండి? ఏంటి ఇప్పుడు ఇంతేనా, ఎప్పుడు ఇంతేనా అని చదువుకోవడం లేదు, వాళ్ళ స్థితి మారటం లేదు. బెదిరిస్తున్నాడు. యేసు ప్రభు నామంలో కానీ మీరు సువార్త బోధిస్తే చంపేస్తాం, నరికేస్తాం, కొరికేస్తాం చెప్తున్నారు. అయినప్పుడు కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం అలాగా చేతపడిపోయిన వాగ్దానం, ఎత్తుపడిపోయిన వాగ్దానం కూడా దేవుడు చూసుకుంటాడు. సువార్త ప్రకటించడం మానట్లేదు. ఇంకా జరగదు, ఇంకా మేలు జరగదు. కానీ వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. They did not cease praying. They keep on praying. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రార్థన ఆపట్లేదు, వర్షిప్ ఆపట్లేదు, అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. అదే బిడ్డరా, ఇలాగా ఉన్నటువంటి సంఘాల్లో దేవుని శక్తి ఎలా పనిచేస్తుందండి అడిగితే మనకి ఇక్కడ 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగుదును అనలేదు. You did not deny Jesus Christ and you followed the word of God. That's why I just opened my door for you. That door which I opened, no one can close. నేను ఏ తలుపైతే నీ కోసం తెరిపించానో ఎవరు దాన్ని వేయలేరడు. ఎంత గొప్ప దేవుడు అది చదువుతానండి. మనసులో అనుకుంటున్నారు, ఎక్క అనుకుంటున్నారా? అనుకుంటే ఎక్కడ ఉంటాం మనం? ఎలా వచ్చాం? కత్తులు లేవు, హృదయం లేవు, పరిస్థితులు లేవు, తుపాకీలు లేవు, బాంబులు అంతకంటే లేవు. అంతకంటే శక్తివంతమైన దేవుని యొక్క కృపా, దేవుని యొక్క వాక్యం. మనమే సజీవ సాక్ష్యం వాక్యం. ఏమండి? మన దేవుడు అద్భుతమైన సాక్ష్యం. తలుపు తీసేటప్పుడు వేరే మనం సంఘం ప్రారంభం చేసేటప్పుడు ఒక కాన్సెప్ట్ ఉండేదండి. ఏంటంటే
పరిస్థితులు ఏమైనా వర్షిప్ సాగకూడదు. ఈ ఈ ఈ ఇందులో పరంగా మనం సండే వర్షిప్ దీని గురించి పేరు ప్రస్తావించినాం పలుమార్లు. వర్షిప్స్ మాత్రం ఆపకూడదండి అనేటువంటి ఒక ఆలోచన తెలియపరచుకోండి. అందుకు నాకు కొంచెం ఒక సందర్భంలో నేను చాలా బలహీనమైపోయాను. బలహీనం అంటే ఒకవేళ దేవుని చిత్తం వేరేగా ఉందేమో అనేటువంటి కాన్సెప్ట్ వీక్ అయిపోయాను. వీక్ అయిపోయినప్పుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచాడు. మీ ద్వారా పాస్టర్ గారు మనం వర్షిప్స్ మాత్రం ఆపకూడదు. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఆనందాన్ని మనము ఆపకూడదు. అదే ఈరోజు మనల్ని ఈ స్థితిలో వచ్చింది. దేవుడు తీస్తే ఎవరు వేరే. ఆ సమయాల్లో కొన్నిసార్లు మబ్బులు పట్టేసింది. ఎండ వచ్చిన పరిస్థితి మబ్బులు పట్టేసింది. ఒక రోజు మబ్బు పట్టిందండి. అక్కడ మనం పావని పైన ఆ తర్వాత ప్రవీణ్ ఎక్కడ చూసేటువంటి ఆ రోజు దట్టమైన మేఘం, టీవీలో వర్షం గ్యారంటీ. ఆ రోజు నిజంగా ఈ తలుపు దేవుడు తీస్తే ఎవరు వేయలేరు అని ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అదే మైండ్లో కనబడిందండి. మేఘం దట్టంగా కనబడింది, సంఘం వచ్చింది, వాక్యం వెదజల్లబడింది. అక్కడ చుక్క చినుకురాగా ఆశ్చర్యపోయి నిజంగా. బహుశా రోజు కొంతమంది రాలే. నేను అనుకుంటున్నాను ఎందుకు రాలేదంటే నాకు కారణం వర్షం పడిపోతుంది ఏమో, ఒకవేళ ఈరోజు ఆరాధన ఉంటుందో లేదో అనే ఆలోచనతో కొంతమంది రాలేకపోవచ్చు. బహుశా ఆ రోజు చాలా అలాంటి అనుభవం మనకి ఎన్నో ఉన్నాయి. కానీ ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వర్షం పడదు. కనీసం ఒక 2 గంటలు కూడా కంటిన్యూగా దేవుడు అసలు వర్షం పడకుండా అయిపోయాడు. ఒక సందర్భంలో వర్షం ఆపాలనుకునే పరిస్థితుల్లో మన మాత్తయ్య ఒకరోజు చెప్పింది అంత ఒక మాట, పాస్టర్ గారు మీరు బలం పొందండి, మనము ఆరాధన ఆపకూడదు పాస్టర్. ఆ ఒక్క మాట విన్న తర్వాత వెంటనే కత్తి పట్టుకుని యోధుల్లా ముందుకెళ్ళాను. సో ప్రియదేం బిడ్డరా, దేవుడు తలుపు తీస్తే ఎవడును వేయలేడు. సంఘం పరిస్థితి చాలా దూరంగా ఉన్నప్పుడు తెలిపే సంఘం పరిస్థితి, దానికి తోడు శత్రువులు. ఆ శత్రువులు సాతాను సమాజపు వారు అని వాక్య చరిత్ర 3వ అధ్యాయం 9వ చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 9వ యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదును. వారు వచ్చి నీ పాదములు ఎదురుపడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించినట్టు తెలుసుకున్నట్టు చేసేదను. నా శత్రువు ఎదురులా భోజనం సిద్ధపరచును. శత్రువు ఎదురు భోజనం ఎక్కడ సిద్ధపరచబడుతుందంటే ఆడు తప్పకుండా పొగకుంటే చాలు, భోజనం మన దేవుడు. దేవుడు అంటున్నాడు 23వ కీర్తనలో, శత్రువు ఎదురు నీకు శత్రువు బలవంత నీకు భోజనం పెట్టినట్టున్నాడు. శత్రువులు అంటే ఇక్కడ అంటున్నాడు, ఏ శత్రువులు అంటే యూదులే. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే రోమీలు శత్రువులు అయితే మన బయట ఉన్న అన్యులు ఈ ఈ దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారు, యెహోవా నమ్ముకునేటువంటి వారు, అనగా యేసుక్రీస్తు నమ్మనటువంటి వారు, నాన్ క్రిస్టియన్స్ ఉన్నటువంటి జ్యూసే వారికి సమస్య అయిపోయారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఎప్పుడైతే వీళ్ళంతా నమ్ముకున్నారో, అయితే ఎవరైతే మీకు ఆటంకాలు ఇస్తున్నారో వాళ్ళని ఎక్కడ తీసుకొస్తారంట, వాళ్ళని మీ ఎదురు కాదు, మీ పక్క కాదు, మీ వెనక కాదు, మీ ముందుకు కాదు, ఎక్కడికక్కడ పాదాల దగ్గర తీసుకొస్తారట. అంత గొప్ప శక్తి మన దేవుడు. నా శత్రువు నీవు నాకు భోజనం సిద్ధపరచదు అంటే పాదాల దగ్గర తీసుకొస్తాడు దేవుడు. ఎందుకు తీసుకొస్తాడు అంటే శత్రువు ఎలాగండి మా పాదాలకు వస్తాడు. అది సామాన్య విషయమా? ఎక్కడో పెట్టుకున్నాడు, ఎక్కడో పెట్టుకున్నాడు శత్రువు వస్తాడా? రాడు. ఎప్పుడు వస్తాడు తెలుసా? లాస్ట్ అంటున్నామా? అదే వచనం లాస్ట్ చదవండి. అదే వచనంలో
నేను ఆ, నిన్ను ప్రేమించుదునని తెలుసుకున్నట్లు చేశాను. ఎస్ పాయింట్ అర్థం చేసుకుంటారా? మనం ప్రూవ్ చేయాల్సింది ఏమో తెలుసండి, మాకు పలానా తెలుసు అంతకంటే రైట్. అఫ్ కోర్స్ దేవుడు ఏం చేసినా మనుషుల ద్వారా చేస్తాడు, డౌట్ లేదు. మనుషులమే మంచి చేయాలని కీడు చేయాలని అందరూ మనుషులే. కానీ మనం ప్రూవ్ చేయాల్సిన విషయం ఏంటో తెలుసండి, శత్రువు ఎప్పుడు కూడా మనము వాడు ఎంత వీక్ అయినప్పటికీ కూడా చివరి వరకు పోరాటం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక దగ్గర అయిపోతాడు శత్రువు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే దేవుడు మన పక్షంగా ఉన్నాడని తెలుసుకుంటాడో అక్కడ అయిపోతాడు. ఫిలిస్తీన్ సైతం అక్కడ అయిపోయాడు ఒక్కొక్క సందర్భాలు. ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి శత్రువులు కొన్నిసార్లు అయిపోయారు. ఎక్కడ అయిపోయింది తెలుసండి? అమ్మ బాబోయ్, దేవుడే మీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. ఎక్కడ అయిపోయింది తెలుసండి? వాళ్ళు అమ్మో దేవుడు వీరి పక్షంగా ఇంటర్వ్యూర్ అయిపోయాడు. ఎక్కడ అయిపోయింది తెలుసు వాళ్ళు? అమ్మ బాబోయ్, వీరు దేవుని చేత ప్రేమించబడుతున్న జనము. Indeed, these people are being loved by the Almighty God. మనము వాళ్ళని ఎదుర్కోలేం. ఏం చేస్తారంట? శత్రులు ఏం తెలుసుకున్నట్టు చేస్తారంట? శత్రులు ఏం చేస్తామా ముందు పెట్టాడు పిల్లలు వాళ్ళకి చెప్పలేము. శత్రులు ఏం చేస్తారంట? ముందు దేవుడు ఏం చేస్తారంట? ఆదాల దగ్గర పడేటట్టు చేస్తాం. ఎలాగా? అమ్మో, మనం ఎంతో బాధలు పరిచయం వీళ్ళని, వీళ్ళకి బాధలు కలిగించాము. ఈ బాధలు కలిగిస్తున్నప్పుడల్లా కూడా మనకి ఏదో ఒక సమస్య వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? శత్రువు అయ్యి బాబోయ్, అయితే వీళ్ళకి ఇన్ని బాధలు కలిగిస్తున్నప్పుడు కూడా వీళ్ళు వర్తిల్లుతున్నారు, వీళ్ళకి ఏ సమస్య రాకుండా ఉంటుంది, వీళ్ళు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదంటే కారణం ఏమైంది చెప్పమా? మనమైతే అన్ని విధాలు బాగున్నాం కానీ ఎక్కడ దెబ్బతినేస్తున్నాం. దేవుడు వీళ్ళని ప్రేమిస్తున్నాడు కాబట్టి లాభలేదు బాబు, లాభలేదు. మనుషులైతే యుద్ధం చేస్తాము, ఎంత పెద్దవాడితో సరే, ఎక్కడైతే బహుశా విదేశాల నుంచి ఆయుధాలు కొనేసైనా సరే మనం యుద్ధం చేయొచ్చు. దేవుడితో యుద్ధం చేయడం అంటే మన శక్తి చాలరా, లాభలేదు, దొరికిపోదాం లేదా? దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలని ఆశపడినాడు. దేవుడు ఒక కుటుంబాన్ని హెచ్చించాలని ఆశపడినాడు. దేవుడు ఒక సంఘాన్ని హెచ్చించాలని ఆశపడినాడు. దేవుడు తనకు తీయగా ఎవడును వేయనేరుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కనిపించినప్పుడు లోకం ఏమనుకుంటుందంటే లక్కీ అన్నమాట కదా. లక్కీ మన క్రైస్తవ బిడ్డలో కూడా లక్కీ అనే మాట ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. బై ఛాన్స్ ఐ గాట్ ఇట్ బై ఛాన్స్ అంటారు. ఎవరు ప్రభు నమ్ముకునే విశ్వాసం కూడా. నో, ద క్రిస్టియన్ పీపుల్ ఆర్ నాట్ సపోజ్ టు టెల్ దట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బై ఛాన్స్ ఆర్ బై లక్. It's by God's grace only. Just because of God's grace only. Because God has opened the door, so you are in this position. దేవుడు మార్పు తెచ్చాడు. నాట్ బై ఛాన్స్, నాట్ బై లక్. నేను ఎక్కువ చదవలేదు, తక్కువ చదివాను, తక్కువ మార్పు వస్తే అనుకున్నాను. బై ఛాన్స్, లక్. నాట్ లక్. నీ పరిస్థితి తెలుసు. ఆ టైంలో చదవని పరిస్థితిలోనే ఉన్నావు. ఆ టైంలో వీక్గా ఉన్న సంగతి తెలుసు. ఆ సమయంలో ఇంట్లో సమస్యలు ఉన్నాయి, దేవుడు తెలుసు. ఇవన్నీ తెలుసు. దేవుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు తక్కువ రాసినా సరే, నువ్వు 50 మార్కులు రాస్తే దేవుడు నీకు 75 మార్కులు 80 మార్కులు వచ్చేటట్టు చేశాడు. ఇట్స్ నాట్ బై లక్, బై ఛాన్స్, బట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది మనం చెప్పాలి. దేవుడిని ఎరిగాను అని చెప్పడం అర్థం ఏంటంటే ఇదే. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే చాలా లక్కీ అన్నారు, నాట్ దిస్ ఇస్ నాట్ లక్కీ, దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మై గాడ్, ద గ్రేస్ ఆఫ్ మై గాడ్ అబైడ్స్ విత్ మీ. దేవుని ప్రేమ, దేవుని కృప నాతో ఉంది కాబట్టి నాకు ఈ మార్పులు వచ్చాయి, కాబట్టి నేను ఈ స్థితిలో నాకు చెప్పాలి ఈరోజు నీవు నేను. నాట్ బై ఛాన్స్, బికాస్ ద సంఘం. నాట్ బై ఛాన్స్, నాట్ బై లక్. ఆ సంఘం వద్దు. ఎందుకు తెలుసా? ఆ సంఘం
డాస్ క్యాట్మోడ్ అనేటువంటి ఒక దైవజనుడు ఇంగ్లాండ్ బ్రిటన్ ప్రాంతం నుంచి ఆఫ్రికా ప్రాంతానికి దేవుడి సేవ నిమిత్తం వెళ్ళాడు. 7 years అద్భుతమైనటువంటి పరిచయం చేశాడు. ఆఫ్రికాలో సేవ చేయడానికి సామాన్యుడు కాదు, వారిని సామాజికంగా వారిని బలపరుస్తూ ఆధ్యాత్మికంగా బలపరుస్తూ గొప్ప సేవ సరిపడాను. 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత 1 year మన బ్యాక్ వెళ్ళి కొంచెం వెకేషన్స్ కోసం వెళ్ళాడు. మళ్ళీ 1 year తర్వాత వచ్చేటప్పటికి అక్కడ అతను వెహికల్ ఏమైందంటే వెహికల్ ముందుకు వెళ్ళడానికి రోడ్స్ సరిగ్గా లేవు, రోడ్స్ కూడిపోయాయి. సో వెహికల్ అక్కడ పెట్టేసి తన ఫ్రెండ్స్తో పాటు నడుచుకుంటూ తన స్థావరానికి వెళ్ళాలని ఆలోచన కలిగినప్పుడు ఒక వాగు దాటాల్సి ఉంది. ఎప్పుడు కూడా ఆ వాగు ఎండిపోయి ఉండేది. ఈసారి ఏమైందంటే ఆ వాగు ఫుల్ నీళ్ళతో ఉందన్నమాట. ఇంకా వాగు దాటడానికి అవకాశం లేదు. అప్పట్లో బ్రిడ్జ్లు పెట్టేటువంటి టెక్నాలజీ లేదు. ఇక్కడ అటువార ఆగిపోవాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో తన ఫ్రెండ్స్తో పాటు ఆ రాత్రి ఆ అటవీ ప్రాంతంలోనే ఉండిపోయారు. మధ్యరాత్రిలో ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే ఈ ఒడ్డులో ఉన్నటువంటి మహావృక్షం ఒకటి కూలిపోయి ఇక్కడి నుంచి కరెక్ట్గా ఆ ఒడ్డునే పడింది పెట్టాలి. అంత పెద్ద వృక్షం అంటే ఇక్కడి నుంచి ఈజీగా నడిచి వెళ్ళగలిగేటట్లు ఆ వృక్షం పడిందట. ఇట్స్ లక్కీ ఇట్స్ బై ఛాన్స్ అంటారట ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా. అప్పుడు ఈయన అన్నాడట, గ్యాస్ క్యాప్డ్ ఏమన్నాడంటే ఇట్స్ నాట్ బై ఛాన్స్, ఇట్స్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని కృప అన్నాడట. ఇది దేవుడు చేసిన కార్యం అన్నాడట. ప్రియమైన వారు, దేవుడు ఎందుకు కార్యం చేసేవాట? ఊరిగా చేయలే. స్నేహితులు అందరూ కూడా గుర్రు పెట్టిపోతే గ్యాస్ క్యాప్డ్ ఏం చేస్తుందండి? రాత్రంతా ప్రార్థన చేస్తుంది. సహనంతో కనిపెట్టుకుంది ఈ సంఘం. సహనం అంటే అర్థం ఏంటి? వచ్చిన సమస్యలకు వాడు ఊస్తే ఊహించుకున్నారు, కొడితే కొట్టించుకున్నారు, తిడితే తిట్టించుకున్నారు, నరికితే నరికించుకున్నారు, కోస్తే కోయించుకున్నారు. ఆ కాలంలో రంపాలతో కూడా కోసేవాళ్ళు మనుషులు తెలుసండి. భక్తులతో యెషయా చచ్చిపోయింది కూడా అలాగే. రంపాలతో కోసేవాళ్ళు, పల్లెలతో పోటీ చేసేవాళ్ళు, అండ్ ఉరి తీసేసేవాళ్ళు. ఈ యూదుల పరమైనటువంటి యూదుల యొక్క ఆచార ప్రకారం రాళ్ళతో కూడా చంపేసేవాళ్ళు. ఎన్ని సమస్యలు వస్తున్నా, ఎన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నా సరే ఏ మాత్రం కూడా చలించకుండా అచంచలమైనటువంటి విశ్వాసంతో యేసుక్రీస్తు వైపు వారు గురి కలిగి యేసే మా దైవం అని ప్రకటించడం మొదలుపెట్టారు. సమస్యలు వస్తున్న కొద్ది వారు ప్రార్థన చేయడం మానలేదు, వర్షిప్ చేయడం మానలేదు. అంతే దేవుడితో ఫిర్యాదు. మనకి ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం సమస్యాత్మకంగా ఎప్పుడు వరకు ఉండదు తెలుసండి? దేవుడు పూర్తిగా ఇంటర్ఫీర్ అయ్యే వరకే. ఇంటర్ఫీర్ ఒక్కసారి అయిన తర్వాత సంఘ పరిస్థితి మారిపోతుంది. అవును, ఇంటర్ఫీర్ అయిపోతే సంఘ పరిస్థితి మారిపోతుంది. కాబట్టి ఇద్దరు దేవుడు పెట్టారా అటువంటి వాడికి ఇంకా మంచి వాగ్దానం ఇస్తున్నాడు. అక్కడ చదవడానికి సమయం లేదు మనకి. వాగ్దానం ఎటువంటి వాగ్దానంలో నిన్ను ఆ దేవుని ఆలయంలో బలమైనటువంటి స్తంభంగా చేస్తానంటాడు దేవుడు. ఏమండి? తర్వాత నాకు ఒక మాట మాకు చెప్పేసి నేను ముగిస్తాను. ఏమి మంచి వాగ్దానం చేస్తున్నాడు. ఆ శోధన కాలంలో, ప్రపంచంలో వచ్చే శోధన కాలంలో ఏ శోధన? ఎక్కడో లోకమంతటా రాబోవు శోధన కాలంలో నేను నిన్ను. వాక్యము చదువుకుంటున్నప్పుడు టర్కీలో భూకంపం, సునామీ వచ్చింది. చాలా మంది చనిపోయారు. మ్యాక్సిమం చాలా మంది చనిపోయారు. కానీ చనిపోయింది 20 మంది. అప్పుడు మార్నింగ్ వచ్చిన వార్తలు. కానీ 700 మంది అప్పటికీ గాయపడ్డారు. సిద్ధాల కింద ఎంతో మంది ఉంటారు. ఇస్తాంబుల్, టర్కీ సినిమా యాక్టర్లు వెళ్ళిపోయి షూటింగ్ చేసుకునేటువంటి ఏరియా లేదు. విలాసవంతమైనటువంటి ఏరియా. ఫుల్ స్టాప్ అయిపోయింది. ఓ డామ్ డూమ్ అనుకునేటువంటి వాళ్ళు రోడ్డు
ఆ టైంలో అది పరిస్థితి చూడాలి. అఫ్కోర్స్ అది బాధపడుతున్నారు మన సహోదరు సహోదరులే. శిలాసనం చేసేటప్పుడు ఇదేమి కూడా కనపడదు. సమస్య వచ్చినప్పుడు ప్రపంచంకి వచ్చేటువంటి అటువంటి శోధన కాలం నుండి నేను కాపాడతానంటున్నాను. అంతేనండి, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చాలా మందికి కరోనా వైరస్ వచ్చింది కాదంటారా? సరే జ్ఞాపకం చేసుకోండి, మీ ముగ్గురు వాసన పోయాయి, నోటికి పోయింది, అబద్ధాలు అందరికి వచ్చేసింది మ్యాక్సిమం. ఇప్పుడు చాలా అత్యధికమైనటువంటి భయంకర స్టేజ్లో ఉంది. ఏమండి, దేవుడు మొక్కలు చూసి వచ్చేస్తాము రైట్, కానీ చాలా భయంకర స్థితిలో ఉన్నాము. బట్ ఇప్పుడు వరకు కూడా కొన్ని వేల మంది లక్షల మంది చచ్చిపోయారు చైనా వరకు పెట్టి వచ్చుకుంటే. అధికారికమైనటువంటి సంఖ్య అఫ్కోర్స్ మనం యూట్యూబ్లో వెళ్తాం, మనం చేద్దాం. అధికారికమైనటువంటి సంఖ్య ప్రకారం మనం చూసినట్లయితే thousands of members people across the world right, but అనధికారిక లెక్కలు ఎన్నో ఉన్నాయి. శోధన కాలంలో కాపాడుతాడండి, ఎస్ కాపాడాడండి. మనందరం వైరస్ బాధపడడం మ్యాక్సిమం మనకు తెలియకుండానే. మనందరూ టెస్ట్కి వెళ్తే భవిష్యత్తు తెలుస్తుంది. టెస్ట్కి వెళ్ళాక మనం నాకు రాలేదండి అంటే తెలుస్తుందా? కుదరదు. ఎందుకు? మనం టెస్ట్కి వెళ్ళలేదండి. టెస్ట్కి వెళ్తే ఏమో మన టైఫాయిడ్ అనుకుంటే కొంచెం కరోనా అయ్యి ఉండొచ్చు, మన ఏదో వైరల్ ఫీవర్ అనుకుంటే కరోనా అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఎవరైనా టెస్ట్కి వెళ్ళారు సరే వదిలేదు వెళ్ళారు ఉండొచ్చు రైట్, ఓకే 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 అఫ్కోర్స్ చాలా అందరినీ మ్యాక్సిమం టచ్ చేసిందండి. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సుమారు 90% వరల్డ్లో ముఖ్యంగా మన భారతదేశంలో 90% మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. అంటే 100కి 90 మంది. ఇప్పుడు ఇంకా పెరిగిపోయి ఉండొచ్చు. కాబట్టి మీరు వాళ్ళ శోధన కాలంలో, ప్రపంచంలో వచ్చేటువంటి శోధన కాలంలో ఫిలడెల్ఫియా నేను కాపాడుతాను, యునైటెడ్ బాప్టిస్ట్ క్యాథలిక్ ప్రేయర్ హౌస్ నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు. నాకు అనిపించింది అక్కడ వచ్చి సునామీ గారు ఇక్కడ వస్తే పరిస్థితి ఏంటా పెట్ట మిగలదండి కాకినాడ కావు. హోప్ ఐలాండ్ పని చేస్తాడు. హోప్ ఐలాండ్ తుఫాను ఆపుతుంది. హోప్ ఐలాండ్ సునామీ ఆపదు. హోప్ ఐలాండ్ దేవుని కృప ఇప్పటికే మన మీద అపారంగా పిల్లరా కేంద్రీకరించే సంఘం వల్లే నమ్మకంగా ఉందాం. ఏమండి చచ్చా అంటే ఆ చచ్చు నీకు ఏదో ఏమో బలం చాలా కనపడుతుంది నాకు. ఏం చేస్తాం? ఆ చచ్చి మన మేడం లేదు ఇక్కడ ఇది గొప్ప. ఇప్పుడు పరిస్థితిలో ముందు చూస్తే ఎంత గ్రేడో అర్థమవుతుంది. ఎంతసేపు కూడా సంఘాన్ని ఆ పిల్లి ఏమంటారు ఊళ్ళో ఇక్కడ తెగబెడుతూ అదే సోది చెప్తారు. కానీ ఆ సమయంలో దేవుడి శక్తి ఎలా పనిచేసింది చెప్పడంలో పాస్టర్ గారు దేవుడు గారు పాస్టర్ గారు బాగానే ఉన్నారు, కష్టాలు తిరుగుతున్నారు, విశ్వాసం కష్టాలు తిరుగుతున్నారు, అంత బాగున్నాం, నో ప్రాబ్లం. కానీ ఇది కాదు మనం చూడాల్సింది. పిల్లి తన పిల్లలను ఇల్లు తిప్పుతుందట. మనం చూసామా? ఎవడో సోది చెప్పాడు, ఆ సోది మళ్ళీ మనం చెప్తున్నాం. ఆ సోది చెప్పుడు కాదండి మన దేవుడు ఏర్పాటు చేసింది. దేవుడు చెప్పి చేసినటువంటి కార్యాలు సాక్ష్యం చెప్పడం కోసం మనం దేవుడు ఏర్పాటు చేసాడు, మనం నిలబెట్టాడు. మీకు లెక్కల్లో చెప్తున్నాను. ఈ రోజున ఒక సందర్భంలో మొత్తం ఇవన్నీ క్యాన్సిల్ చేసుకుని కలిసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ప్రభావ ఎందుకు వెళ్ళిపోతాను అనుకున్నాను అంటే కారణం ఏంటంటే ప్రభావ ఇది చిత్తం కాదేమో అని వెళ్ళిపోతాను అనుకున్నాడు. దాన్ని నాకు మెడ పట్టుకున్నాడు దేవుడు. దేవుడు ఎప్పుడైతే మెడ పట్టుకున్నాడో అప్పుడే సంతోషించాడు. అంటే దేవుడు ఇష్టం, అది నీకు ఇష్టం అయితే నేను ఎన్ని కష్టాలు పడతాను. నా ప్రాబ్లం వల్ల ఎన్ని కష్టాలు పడ్డా ప్రాబ్లం నాకు. నా ప్రాబ్లం ఏంటంటే అది నీకు ఇష్టమా కాదా? నీకు ఇష్టమా? రైట్, చనిపోవడం కూడా పడి నేను అది నీకు ఇష్టం కాకపోతే నేను చేయలేదు ప్రభావ. అది నీ దృష్టిలో అపరాధం చేసి నేను నిలబడలేను. నా ప్రాబ్లం అది. మనం ఇప్పుడు కూడా దేవుడు చిత్తం, దేవుడు ఆలోచన, దేవుడు ఎలా ఫీల్ అవుతున్నాడు, దేవుడు కష్టపడుతున్నాడా కాకపోతే దేవుడు సంతోషంగా ఉన్నాడా అని నీవు ఆలోచించాలి. అలాగే సంఘం ఆలోచించగల ఒక
ఫిలదెల్ఫీ సంఘం అయిపోతాడు మన సంఘం. ఆల్రెడీ ఆ నమూనా మన సంఘానికి వచ్చేసాయి. ఆత్మీయంగా బలపడితే మన సంఘం ఎలా ఉంటుందో తెలుసండి, అద్భుతమైన సంఘం. ఈ సంఘం ఒకసారి తీసుకుని చూడండి. ఒకసారి నేను వాళ్ళ అరమైకులతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. భావోద్వేగాలు కూడా అదుపులో ఉంచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే హోలీ స్పిరిట్ నన్ను పాపం చేస్తున్నాడు. ఒకసారి అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. దయచేసి ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్. ప్లీజ్ బీ సైలెంట్. మీ సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి ఒకసారి. హోలీ స్పిరిట్ ఈస్ వాండరింగ్ హియర్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ హోవరింగ్ ఓవర్ దిస్ చర్చ్. దేవుని శక్తి, దేవుని ఆత్మ మన మధ్య సంచరిస్తుంది, మన సంఘం చుట్టూ సంచరిస్తూ ఉంది. ఆయన కార్యాలను లెక్క పెట్టడానికి మనకు శక్తి చాలు. ఫిలదెల్ఫియా సంఘం అంట అన్ని తక్కువ అయినప్పటికీ కూడా వారి భక్తి ఎక్కువ, ఆత్మీయత ఎక్కువ, దేవుడి కోసం ఏదైనా చేయాలంటే తపన ఎక్కువ. ఆ తపన చూశాడు. వాళ్ళ చర్చిలో కుర్చీలు ఉన్నాయా, పనులు ఉన్నాయా, పిఏ సిస్టమ్ ఉందా, కీబోర్డ్ ఉందా, మైకులు ఉన్నాయా, అదేమి చూడలేదు దేవుడు. పెద్ద భవంతి కట్టుకున్నారా, కొన్ని వేల మంది అకామిడేట్ చేసి పెద్ద హాల్ కట్టారా, దేవుడు ఎప్పుడు చూడు ప్రియులు పోతారా, వాడిని బట్టి ఎప్పుడు అతిశయించొద్దు. కొందరు అయితే గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడని యెహోవాను బట్టి అతిశయపడతాం. అతిశయించేవాడు ప్రభువునందు అతిశయించేవాడు కానీ మరి దేని వల్ల అతిశయించకూడదు. దేవుని పెట్టారా, దేవుడు చూసేది మన హృదయాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని. మన ఆత్మీయ జీవితం ఎప్పుడైతే బాగుంటుందో, ఇదిగో శోధన కాలంలో, ప్రపంచంలో వచ్చే శోధన కాలంలో నేను నిన్ను కాపాడతాను. ఇదిగో నీ ముందు ఎవరైతే తలుపులు వేసేసావో ఆ తలుపులు ఏం చేసినా ఇక వన్స్ ఐ ఓపెన్ నోబడీ కెన్ క్లోజ్ ద డోర్. Because I opened the door, nobody across the world, nobody can just close the doors. ఎవరు ముయ్యచాలరు. బికాస్ అది దేవుని ద్వారా ఓపెన్ చేయబడింది. దేవుడి ద్వారా నీ మార్గాలు ఓపెన్ చేయబడితే ఇట్స్ నాట్ బై లక్, నాట్ బై ఛాన్స్. దేవుడు ఓపెన్ చేస్తేనే కార్యాలు జరుగుతాయి. దేవుడు ఓపెన్ చేస్తేనే నీకు ఉద్యోగం వచ్చింది. దేవుడు ఓపెన్ చేస్తే నీకు జీతం పెరిగింది. దేవుడు ఓపెన్ చేస్తే నీకు ప్రమోషన్ వచ్చింది. దేవుడు ఓపెన్ చేస్తే నీకు పెళ్లి జరిగింది. దేవుడు ఓపెన్ చేస్తే నీకు బిడ్డలు కలిగారు. దేవుడు ఓపెన్ చేస్తే నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా కుదుటపడ్డాయి. దేవుడు ఓపెన్ చేస్తేనే హీన స్థితిలో ఉన్నటువంటి నీవు ఉన్నత స్థితికి వెళ్ళావు. దేవుడు ఓపెన్ చేస్తాను, నువ్వు మేడలు కట్టావు. దేవుడు ఓపెన్ చేస్తానే ఉగ్రుడుగా ఉన్నటువంటి బాస్ పిల్ అయిపోయాడు. దేవుడు ఓపెన్ చేశాడు. గాడ్ ఓపెన్ ది డోర్స్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, ప్రేమ గల మా తండ్రి, మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఫిలదెల్ఫియా సంఘంతో మేము పోల్చుకుంటే నాయన ఒకప్పుడు ఎంతో హీన స్థితి ఉంది నాయన, మెరుగుపడుతూ ఉంది. అయితే ఈ రోజున ఇంకా మెరుగుపడుతుంది ప్రభా, రేపటికి ఇంకా మెరుగుపడుతుంది. కానీ మాకు అది కాదు నాకు కావాల్సింది. మాకు కావాల్సింది మా యొక్క మెటీరియలిస్టిక్ లైఫ్ కాదు, మా యొక్క ఆత్మీయ జీవితం మెరుగు కావాలి నాయన. ఆత్మీయంగా మేము బలపడాలి. ప్రతి ఒక్కరు నిస్వార్థంగా అక్కడ పనిచేశారు ఫిలదెల్ఫియా సంఘంలో. ప్రతి ఒక్కరు నిస్వార్థంగా దేవుడి కోసం జీవించారు. ఆ పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను భక్తుడికి ఆ సంఘాలు 7 సంఘాలు చూపిస్తూ among all the 7 churches the Philadelphia church is the best. అవునా, ఈరోజు ఎన్నో సంఘాలు ఉన్నాయి, పుట్ట గుడిగలా వేస్తున్నాయి. వాటన్నిటిలో మాకు బెస్ట్ సంఘం కావాలని నేను ప్రయత్నం చేయడానికి కృప చూపించాను. సమస్త ఘనతమైన ప్రభావం పొందుతుంది. నచ్చినట్టు వేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.